ఓం చత్వారి శృంగార్ ప్రజో అద్యపాఠాత్ స్వే శీర్షే సప్తహస్తాసో అస్యా తథా బద్ధా వృషభోరోరవేతి మహోదేవో మర్యాదుం ఆదిదేశ యజ్ఞేశ్వరాయ నమః సర్వోపచార పూజాం సమర్పయామి. ఆగవే నర్మదా, ఓసి అమాయకురాలా, ఆ రోగిష్టివాన్ని కట్టుకొని నీ జీవితం మంటగలుపుకుంటున్నావా? నేను భస్మమవుతూ మరో జీవిత జ్వాలను శాంతపరుస్తున్నాను. కళ్ళు తెరిచి చూడవే, వాడు గుడ్డివాడే, గుడ్డివాడు. నా కళ్ళతో వారికి వెలుగునిస్తాను. ఆ కాళ్ళలో నడవడానికి కూడా ఓపిక లేదు. నా మూపున ధరించి లోకయాత్ర చేయిస్తాను. అబ్బబ్బా, అతని శరీరం నుంచి ఎంత దుర్వాసన వస్తుందో చూడు. ఆపండి, అది వారి శరీరం నుంచి కాదు, మీ వాక్కు నుంచి. నా సంకల్పం అచంచలమైంది. మీరు విశ్వ ప్రయత్నం చేసినా నా నిశ్చయాన్ని మాత్రం మార్చలేదు. వెళ్ళండి, ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. సర్వసుఖాని భవంతు. నారాయణ నారాయణ. ఓహో, ఆదిముత్తైదవులు వధూవరులను ఆశీర్వదించడానికి వచ్చారా? మీ కృప వల్ల. నాదేముందమ్మా, ఆ అనసూయాదేవి ప్రభావమే మిమ్ము ఇంత దూరం తీసుకొచ్చింది. ఒక సామాన్య మానవ కాంతను మా ఎదుట దేవి అని సంబోధించకండి. నారాయణ నారాయణ. మేము ఓడిపోయిన వేడుకు చూడటానికి వచ్చారు కదూ. నేను సర్వసంహారకర్త అయిన మృత్యుంజయని అర్థాంగిని. ఈ పరీక్షలో మీకు తలవంపులు తప్పు, జ్ఞాపకం ఉంచుకోండి. నారాయణ. సర్వం నీదే అయిన చోట అడగడం అనే ప్రశ్నే ఉంది. అయినా ఏం కావాలో చెప్పు. మీ మెళ్ళోని నాగరాజు కావాలి. నాగరాజా? నాగరాజా, నేను చెప్పింది అర్థమైంది కదమ్మా, కార్యసాధన చేసుకునే తిరిగి వస్తాను. దేవి, ఎవరి ముద్దు పాప? కపిలముని కుమారుడు స్వామి. ముచ్చటగా ఉన్నాడు కదా. నీ మురిపని నాకు అర్థమైంది దేవి. పాల బుగ్గల పాపాయి కోసం మనసు ప్రాకులాడుతోంది కదా. ఆ ఆశ ప్రతి ఇల్లాలకి ఉంటుంది స్వామి. కానీ త్రిమూర్తుల వంటి ముద్దు పాపని కన్న తల్లి అదృష్టవంతురాలు. ఆ అదృష్టం ఒక కశ్యప దంపతులకే దేవి. తమ వంటి తపోనిధులకు అది అందరాని భాగ్యం కాదు స్వామి. అదంతా ఈశ్వరేచ్ఛ. మీరు రాయిస్తున్నది సంహిత స్మృత స్వామి? సంహితే దేవి. పూజా విధాన రచనలో ఉన్నాను. పూజా విధాన రచన పూజకు వేళయమే మర్చిపోయారు. అప్పుడే అపరాహ్నమైందా? అవును, నవతార్చనకు పూజ సామగ్రి సిద్ధంగా ఉంది. మీరు స్నానం చేస్తున్నారు. అలాగే. నారాయణ. కాళకంఠుని కంఠాహారానికి ఊడిలో పొరలాడే దుస్థితి పట్టింది. నాగరాజా, ఎక్కడికి ఇలా బయలుదేరావు? అందేంచకు నాగరాజా, చెప్పు, ఎక్కడికి వెళ్తున్నావు? లోకమాత ఆజ్ఞ శిరసావహించడానికి వెళ్తున్నాను. ఆ మహాదేవి అటువంటి ఆజ్ఞ ఏమిచ్చిందో చెప్పడానికి నాకు ఆజ్ఞ లేదు. ఓహో, అలా అయితే వెళ్ళిరండి నాగరాజా. ఆ అత్రి మహర్షి ఆశ్రమం ఇక్కడికి ఎంతో దూరం లేదు.
నేనెక్కడికి వెళ్తున్నానని మీకెవరు చెప్పారు? నాకు తెలుసు నాగరాజా. ఈ విషయం అంబకు నాకు తప్ప మరెవరికీ తెలియదే. అయినా నాకెందుకులే, త్వరగా వెళ్ళు. ఆలస్యమైతే మీ అమ్మ కోపగించుకుంటుంది. నారాయణ నారాయణ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. కార్యసాఫల్యం కాకముందే రహస్యం రచ్చకెక్కుతుందేమోనని నాకు ఉంది. అలా ఎన్నటికీ జరగదు. అసలు ఈ విషయం ఆ భగవంతుడికే తెలియదు. అయితే ఇంకే అత్రి మహర్షి మరణంతో అనసూయ దాంట్లో తానే సమాప్తం అవుతుంది. గౌరీ శంకరుని గలహారం నాగరాజా, నా ఇంటికి దయచేశారెందుకు ప్రభు? నా పతి దేవుని మీద అమృత వర్షం కురిపించడానికి వచ్చారా? నా జన్మ చరితార్థమైంది. నా సేవగొని దయసేయుమ ఓ నాగదేవత, ఓ నాగదేవత. నీలాలక్ష్మీ నారాయణుల మేలి పూల పానుప, బుసబుసలాడే వేలుప, వేళను మా వెనుకపై నిలచి ఏలే చల్లని నాగేంద్ర, ఓ నాగదేవత, ఓ నాగదేవత. నా సేవగొని దయసేయుమయ్యా, ఓ నాగదేవత, ఓ నాగదేవత. అమృతధారలు నిండి పొంగుచునుండుగా, నేడిన వారికి కోరినదేదో దొరకుచుండును మెండుగా. నిన్ను చూసిన పాపి సను పెడదారి చేరద కోరును పూజారి, ఓ నాగదేవత, ఓ నాగదేవత. నా సేవగొని దయసేయుమయ్యా, ఓ నాగదేవత, ఓ నాగదేవత. నాగదేవత, 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 నాగదేవత. నాన్నగారు కొంచెం నెమ్మదిగా మాట్లాడండి. దేవి వారు నిద్రిస్తున్నారు. అలికడైతే కమ్మని కళలు